హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం చిన్న రైడ్ పోతున్నాం హైదరాబాద్ టు ఆంధ్ర. ఫస్ట్ మనం ఇంటికాడ ఉన్నాం గజ్వేల్ ప్రజ్ఞాపూర్. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలి. అక్కడ కొంచెం లగేజ్ ఉంది. సెట్ అయిపోయి ఇక ఆంధ్రాకి వెళ్ళిపోవడే, లేట్ ఏం లేదు. వీళ్ళిద్దరు ఇంకొకటి వస్తాడు మా వెనకాల, మా తమ్ముడు. మొత్తం 4 మెంబర్స్, 2 బైక్స్, 2 ప్యాషన్ ప్రోస్. చలో లెట్స్ గో, ఇంకేం లేదు లేట్. పోయిన రైడ్లో మంచి సపోర్ట్ వచ్చింది. సో నేనేమనుకుంటున్నా అంటే ఈ రైడ్లో కూడా కొంచెం అన్న సపోర్ట్ వస్తుంది. వ్లాగ్ ఇప్పుడే పెడుతున్నా, ఫస్ట్ వీడియో ఇది. మొత్తం 4 డేస్ ఆఫ్ జర్నీ, 4 వీడియోస్ పెడతాను. చూద్దాం ఇక ఎలా ఉంటుందో. ఇది నేను చిన్నప్పుడు చదివిన స్కూల్, అంటే ఇది గ్రౌండ్ యాక్చువల్లీ కృష్ణవేణి స్కూల్ అని. 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ దాకా. సంక్రాంతి కదా, ముగ్గుల పోటీలు అవుతున్నాయి. సో అట్లా వెళ్ళిపోతున్నాం చూసుకుంటా. ఆ చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి అట్లా. ఎందుకంటే చిన్నప్పటి డేస్ ఆర్ ద బెస్ట్. 2 బండ్లలో ముందే ఫుల్ ట్యాంక్ చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే కౌంట్ మేము ఇంటికా నుంచి స్టార్ట్ చేసినాము, ఎన్ని కిలోమీటర్స్ వస్తుందని. సో వాన్ దాంట్లో ఏం లేదు, నా దాంట్లో ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ ఉండే. వాన్ దాంట్లో 1300 పట్టింది, నా దాంట్లో 1200 పట్టింది. 1200 చేంజ్ అంతే కదే. మన టాప్ బాక్స్ చూసి అన్న పరేషాన్ అయ్యి, ఏడిపోతుంది బ్రో ఇదంతా సెటప్ ఏంది అంటుండు. ఏం లేదు బ్రో ఇట్లా పోతున్నాం అంటే నైస్ నైస్ అనుకుంటే వెళ్ళిపోతుండ అన్న కూడా ఇట్లా పోతుండట. పోయే దారిలో మాకు ఒక వింత ఎదురైంది చూడురి. అంకుల్ జుట్టు చూడురి, మామూలుగా లేదు. స్కూటీ మన ఫుటర్స్ కాడికి వస్తుంది. అసలు షాక్ అయిపోయినాం మేము. అది ఏం చుట్టరా నాయన అని. ఇంకా హెల్మెట్ పెట్టుకుండు. రూమ్కి అయితే వచ్చేసినాం. ఇక ల్యాగ్ ఏం లేదు, మొత్తం చదిరి పెట్టేసినాం రెడీగా. ఫుడ్ అన్నీ వెళ్ళిపోవడమే, ఇక లేట్ అస్సలే లేదు. మేము ఏంది మధ్యాహ్నం 3 కాబట్టి. సో జాకెట్స్ ఏమీ లేదు, సేఫ్టీ ఫస్ట్ కాబట్టి సేఫ్టీ గార్డ్స్ వేసి తాళ్ళు కట్టేసి లగేజ్ అంతా ప్యాక్ చేసేసినాం. ఇంకా లేట్ ఏం లేదు, వెళ్ళిపోవడే. మా అక్క వాళ్ళు కొబ్బరికాయ కొట్టిర్రు. సో ఇక అట్లా స్టార్ట్ అయిపోయినా. మనకు ఒక ఆనవాయితీ అన్నట్టు. నాకైతే మెయిన్ అలవాటు, ఎక్కడికైనా పోతే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాడు. అట్లే స్టార్ట్ అయిపోయింది. బోలో జై శ్రీరామ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. మంచిగా రావాలి, అంతే మేము కోరుకునేది. స్పీడ్ ఇవన్నీ ఏం లేవు మాకు. జాగ్రత్తగా రావాలి. ఉప్పల్ రోడ్ ఇది, తార్నాకలు ఉంటాం మేము. ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. కొంచెం ముందు ఓనప్పటి నుంచి విజయవాడ ఆల్మోస్ట్ హైవే ఎగ్జిట్ అయ్యే వరకు, అంటే స్టార్టింగ్లో కొంచెం అంత దాకా ఫుల్ ట్రాఫిక్. మొత్తం రద్దీ ఉప్పల్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు చూడురి మామూలుగా లేరు. ఇటు ఉప్పల్ అయిపోగానే అటు విజయవాడ హైవే స్టార్టింగ్లో కూడా మొత్తం ప్రైవేట్ బస్సెస్ వాళ్ళు ఉన్నారు. జనాలు అయితే మామూలుగా చేస్తారు. ఇక ఉప్పల్ స్కై వాక్ ఇటు దాటేసి మనం ఎల్బీనగర్ దాటి వెళ్ళిపోయినామంటే ఇక హైవే ఒకటే హైవే, వెళ్ళిపోతే విజయవాడనే చక్కగా. విజయవాడ హైవే ఎంట్రన్స్ కాడ ఉన్నాం మనం. పోలీసు వాళ్ళు చూడరు ఎంత దమ్దమ్ చేస్తారు అంటే అర్థం చేసుకురాడ. బండ్లు నిలబడినిస్తలేరు, మొత్తం బస్సులు కార్లు నిండిపోతున్నాయి. ట్రాఫిక్ కూడా మామూలుగా లేదు. చాలాసేపు ట్రాఫిక్లో స్ట్రగుల్ అయినాక ఇట్లాంటి ఒక రోడ్ వస్తే ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? అబ్బా ఎంత హాయిగా ఉందిరా అనిపిస్తుంది. సో అట్లా హాయిగా వెళ్ళిపోయినా. కొంచెం దూరము ట్విస్ట్ ఏంటంటే కొంచెం దూరం పోయినా ఇట్లా చూసినామో లేదో అసలు ట్రాఫిక్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మామూలుగా లేదు అసలు. ఇదే ఇంకెక్కువ ట్రాఫిక్. నేను మొత్తం వీడియో చూపిస్తాను నీకు. ఆల్మోస్ట్ 2 to 3 కిలోమీటర్స్ ట్రాఫికే ఉంది, అంటే అంత వెయిటింగ్ ఉంది. మన అడ్వాంటేజ్ బైక్ కాబట్టి కొంచెం వెళ్ళిపోయినాం మనము. మా ఫ్రెండ్ వాళ్ళది ఏంటంటే వెనకాల టాప్ బాక్స్ లేదు కదా, ఇంకా ఈజీగా వెళ్ళిపోయారు. మనకు టాప్ బాక్స్ ఉంది, సో కొంచెం జాగ్రత్తగా పోవాల్సి వచ్చింది. ఇట్లయితే కాదని చెప్పి అందరు పెట్రోల్ బంక్ లోపల నుంచి పోయి అడ్వాంటేజ్ తీసుకోరు. అదైతే చాలా హెల్ప్ అయింది మాకు కూడా. మేము కూడా అట్లా వెళ్ళిపోయినాము. అట్లా పోయిందని ఏంటంటే ఆడనే ఆగాల్సి వస్తుంది. ఆ బండి మూవ్ అయినాకనే మూవ్ కావాలి. ఇట్లా మనకు బైక్ పట్టే అంత సందు ఈజీగా ఉంటుంది. సో అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకున్నాం అన్నట్టు. వెళ్ళిపోయినాము. కొంచెం ముంగడి పోయినాక ఇంకా లెఫ్ట్లో కూడా ప్లేస్ లేదు. సపరేట్కి ఫుటర్ ఎక్కేసినాం మేము. నడిచేది ఫుట్పాత్ ఉంటుంది కదా. మామూలు ట్రాఫిక్ కాదు, నార్మల్ టైంలో మనం జనరల్ ఎవరైనా రూల్స్ పాటిస్తాము. నేనైతే ఖచ్చితంగా పాటిస్తాను, బట్ కొన్నిసార్లు తప్పదు ఇక. సో అట్లా వెళ్ళిపోయినాం. మళ్ళీ కొంచెం దూరం వెనక ట్రాఫిక్ ఫ్రీ అయింది. లెఫ్ట్ సైడ్ ఆ రోడ్ చూడరు మీరు, రైట్ సైడ్. ఆల్మోస్ట్ మనం ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాం, ఇంకా పోతూనే ఉన్నాం. ట్రాఫిక్ చూడండి మస్తు అంటే మస్తు ఉంది. అట్లా కిలోమీటర్స్ ఉంది. బాగా ఇబ్బంది అయిపోయింది. సో ఫైనల్లీ ఫ్రీ ఫ్రమ్ ట్రాఫిక్, మళ్ళీ వెళ్ళిపోయినారు ఇక. ఈ లొకేషన్ కొంచెం బాగుండే, మీద కొండలు, లైట్ ట్రాఫిక్, వైబ్ అనిపించింది. ఇట్లా చూస్తున్నాగానే నైట్ అయిపోయింది. కానీ లైక్ చిన్న సిటీస్ ఉంటాయి కదా, అక్కడ పోలీసులు వాడే ఇబ్బంది మామూలుగా లేదు. ఒక దిక్కు ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి, లోకల్ పీపుల్ని కంట్రోల్ చేయాలి, వెహికల్స్ అస్సలు ఆగుతలేవు. చూసినా కదా నేను, చాలా మంది పోలీసులు ఉన్నారట. మస్తు ఇబ్బంది పడ్డారు. అబ్బా పాపం అనిపించింది అసలు. మనలా పోయేటోళ్ళు ఎంతమంది లేరు. హైదరాబాద్ టు విజయవాడలో ఇది మన ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ పోలీసు వాళ్ళు బందోబస్తు మామూలుగా లేదు. ఏందా అనుకున్నా నేను, ఏమైంది ఆర్ సంథింగ్ అని.
అక్కడ ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే వీడియో తీసుకుంటారు, హౌ టు కంట్రోల్ ట్రాఫిక్ వయలేషన్స్, జాగ్రత్త ఎట్లా పోవాలి అని. నాకు తెలిసి అంతే టాపిక్, ఇంకేం ఉండదు. మనకి యావరేజ్ వచ్చింది కదా, గంటకి 900 కార్స్ పోతున్నాయి యావరేజ్ అని. అలాంటి క్యాలిక్యులేషన్ అంతా ఇట్లనే తెలుస్తుంది టోల్ గేట్స్ పోలీసుల ద్వారానే. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే మనం దాటేసినాం, చూద్దాం ఇంకెన్ని వస్తాయో. అట్లా టోల్ గేట్ కొంచెం దాటినమో లేదో మళ్ళీ స్టార్ట్ అయింది ట్రాఫిక్. ఇంకేం చేయలేము, కొన్ని ప్లేసెస్లలో ట్రాఫిక్ తగ్గుతూనే ఉంటుంది, ఎందుకంటే అందరు నైట్ టైం ట్రావెలింగే ప్రిఫర్ చేస్తారు జనాలు. ఆల్మోస్ట్ ఈ 2-3 డేస్ ఎప్పుడు అయినా అంతే ఉంటుంది. ఒక 80 కిలోమీటర్స్ నడిపే వరకు మాకు సాల్ అయిపోయింది, ఎందుకంటే ట్రాఫిక్ మెయిన్. సో అట్లా టీ బ్రేక్ తీసుకున్నాం, నేను కాఫీ తీసుకున్నాం, వాళ్ళు చాయ్ తాగుతారు. మేము ఆల్రెడీ ఫ్లాస్క్లలో తీసుకొచ్చుకున్నాము. ఇంకొక 100 కిలోమీటర్స్ దాకా ఆగేది లేదు. ఇంకో చూడుర్రి మా వాళ్ళు అయితే ఇక్కడ కూస్తుర్రు. చలో ఇంకేం లేదు, ఇక హాయిగా వెళ్ళిపోయినాం. రూట్స్ అయితే బాగానే ఉన్నాయి, మధ్య మధ్యలో రిపేరింగ్ అనిపించింది మాకు. చాలా వరకు రూట్స్ చాలా బాగున్నాయి, ఇంప్రూవ్డ్. అప్పుడు ఎట్లుండేనో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పుడే మనకి సెకండ్ టోల్ గేట్ వచ్చింది, ఇంకా మనం తెలంగాణలోనే ఉన్నాము. ఇప్పటికైతే చూద్దాం ఇంకెంత దూరం పోతాము, ఎప్పుడు ఆంధ్ర ఎంటర్ అవుతాము. సో చియర్స్ ఫర్ సెకండ్ టోల్ గేట్. లెఫ్ట్ పోతే ఖమ్మము, స్ట్రేట్ పోతే విజయవాడ రోడ్ కనిపిస్తుంది కదా, ఖమ్మం బోర్డు. ఖమ్మం వాళ్ళు వేసుకోరు ఒకసారి హాయ్ అని కామెంట్ సెక్షన్లలో. ఈ రీల్ పక్కా అప్లోడ్ చేస్తారు, ఎందుకంటే మా దోస్తులు ఎవరు ఖమ్మంలో 3-4 మా బీటెక్ వాళ్ళు. చూద్దాం ఈ రీల్కి వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. చలో లెట్స్ సీ. ఇంకొక 100-150 కిలోమీటర్స్ కొట్టేసి అయితే మేము లంచ్కి ఆగినాము. ఒక ప్లేస్ చూసుకొని, స్ట్రీట్ లైట్ పెద్దగా ఉన్నది, అంటే హైవేనే అది, లైట్ పెద్దగా ఉంది. మేము ఆల్రెడీ తెచ్చుకున్న చపాతీలు ఉన్నాయి, సో పెట్టేసినాం, అట్లా తినేసినాం. టైం వచ్చేసి 10:33 అవుతుంది. ఇంకెంతసేపు ఉంటామో చూద్దాము. చలో ఇంకో ఇది మన ప్లేట్ చపాతీ, లైట్ ఫుడ్. ట్రావెలింగ్ ఉన్నప్పుడు ఎక్కువ హెవీ తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు. నేను ఆల్రెడీ ట్రావెల్ చేసి గుర్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో వెజ్ చెప్పిన మా వాళ్ళు కూడా వెజ్ ఓకే అన్నారు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి ఉండే, ఇంకా హాయిగా అట్లా తినేసి కొంచెం మ్యూజిక్ విని బండికి రెస్ట్ ఇచ్చి క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నాము. ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ ఒక 1 అవర్ తర్వాత టైం వచ్చేసి 11:47 అవుతుంది. మనం 10:33కి ఇక్కడ ఆల్ట్ అయినాం. 1 అవర్ పైన అయింది, మీద 10-20 మినిట్స్ తీసేసిన. సో 1 అవర్ బ్రేక్, ఇంజన్ కూల్, అన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకా లేట్ ఏం లేదు, వెళ్ళిపోవుడే, ఇంకా గ్యాపే లేదు. మనం హైదరాబాద్ జస్ట్ 120 కిలోమీటర్స్ ఉన్నాం అంతే. సో అట్లా స్టార్ట్ అయిపోయినాం. కొన్ని రోడ్స్ మంచిగా ఉంటాయి, కొన్ని రోడ్స్ మంచిగా ఉండయి. అలాగే ముంగడికి పోతే ఒక రోడ్ వచ్చింది, హ్యాపీ అనిపించింది అసలు. ఫుల్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్, హాయి వెళ్ళిపోయినాం. ఫ్లైఓవర్ బాగుంటాయి. ఇట్లా కొన్ని రోడ్స్ లైట్స్ ఉంటాయి, కొన్ని రోడ్స్ ఉంటాయి, కామన్ అది. ఏ రైడ్ ఇదేమో ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉన్నది, లైక్ పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు లారీ వాళ్ళు. మెయిన్ లారీసే కదా నైట్ టైంలో ట్రావెల్ చేసి, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా కదా, వ్యాలిడ్ ఉందా లేదా అని. అంతే, ఇక మన ప్రయాణం మనది. మనం అయితే ఇప్పుడిప్పుడే ఆంధ్రాకి ఎంటర్ అయినాం. ఎన్టీఆర్ జిల్లా అంటే ఇది. సో మ్యాక్సిమం ఆంధ్ర ఎంటర్ అయినట్టే, మనకు అంత క్లారిటీ లేదు, ఎందుకంటే ఎప్పుడు ఇటు సైడ్ ట్రావెల్ చేయలేము. ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్, ఇంకేం లేదు. సో ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర అనుకుంటున్నాను. అప్పుడే టోల్ గేట్ కూడా వచ్చేసింది. ఇది మన రైడ్లో 3rd టోల్ గేట్. సో లెట్స్ గో. అబ్బాబ్బాబ్బా, హైవేలో ఉన్న పోలీసు వాళ్ళకి మాత్రం సెల్యూట్ కొట్టాలి. ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ప్రతి దగ్గర పోలీసులు సీరియస్లీ పాపం చాలా అంటే చాలా కష్టపడుతారు. హార్డ్ వర్క్ని ఎప్పుడైనా మెచ్చుకోవాలి. వీఆర్ ఆల్మోస్ట్ హియర్. బోర్డు కనిపిస్తుంది మీకు లైట్గా, వెల్కమ్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఇంకేం లేదు, ఇక విజయవాడకి ఎంటర్ అయినాం. అబౌట్ ఒక 5-10 కిలోమీటర్స్ అంతే. పోయి విజయవాడలో ఆల్ట్ అయిపోయి తెల్లారి దర్శనం పోవాలి, అదే మా ప్లాన్. చూద్దాం ఇక ఎలా ఉంటుందో. విజయవాడ స్ట్రైట్, దుర్గమ్మ టెంపుల్ లెఫ్ట్ వెళ్ళిపోయినాం మనం. ఇదే మనం ఉన్న రూమ్, ఇక్కడనే మనం ఆల్ట్ అయింది. బయట వేరే ఛాన్సే లేదు మనకి రూమ్ ఆల్ట్ కానీకి. మన దగ్గర లగేజ్ ఉంది, సేఫ్టీ కాదు. మేము ఆల్రెడీ అలసిపోయినాం. ఇట్స్ అరౌండ్ 3 AM ఎర్లీ మార్నింగ్. సో ఫుల్ నిద్ర మీద ఉన్నాం. పోయి అన్నం అంటే కోమా. ఇంకేం లేదు, ఇక మీకు పోదాం. ఇదే మన రూము, ఇంకేం లేదు, ఇక లేటే లేదు, డైరెక్ట్ స్లీప్ అంతే. మార్నింగ్ కొంచెం లేట్గానే లేచినాము. నిమ్మలంగా 8:39కి అట్లా బండి పక్కన పార్క్ చేసి ట్రెడిషనల్ వేర్లో వెళ్ళిపోయినాం దర్శనంకి. గుడి లోపలికి పోతే ఎంత టైం అయినా కావచ్చు అని చెప్పి ముందే బ్రేక్ఫాస్ట్ చేసేసి హాయిగా కడుపు నింపేసి లోపలికి పోయినాం. రథంగా అనిపించింది. ప్రకాశం బ్యారేజ్ రోడ్ మీదకి వెళ్ళే మనం పోయేది. ఇది
ఇదే మన టెంపుల్ 7 floors ఉంటుంది, ఎక్కాలి. యాక్చువల్లీ ఫోన్స్ అలో లేదు, కానీ అందరు ఫోన్స్ తెచ్చుకుర్రు, వెనకాలకెళ్ళి తెచ్చుకుర్రంట, సేమ్ మన యాదిరిగుట్టలు తెచ్చుకున్నట్టు. ఇదే మన ఫోన్ డిపాజిట్ కౌంటర్. ఇక్కడ ఫోన్ డిపాజిట్ చేసి లెఫ్ట్ సైడ్లో ఆపోజిట్లోనేమో చెప్పులు ఉన్నాయి. చెప్పులు తెచ్చుకున్న వాళ్ళు చెప్పులు పెడతారు. మనం చెప్పులు తెచ్చుకోలేము. దర్శనం అయిపోయింది, ఫుడ్ పెట్టిర్రు, బాగుండే, మంచి కడుపు నిండా తినేసి రూమ్కి వచ్చి రెడీ అయిపోయి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:12 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇంకా లేట్ ఏం లేదు, నైట్ 5-6 కల్లా వెళ్ళిపోవాలని, ఈవినింగ్ 5-6 కల్లా వెళ్ళిపోవాలని మా ప్లాన్. చలో లెట్స్ గో, ఇంకేం లేదు ఇక లేట్. బండిని కొంచెం తుమ్మువాటి చూస్తే ఎందుకో చిన్న గుండె గుంచుతుంది. లైట్గా మొత్తం కాకపోయినా అట్లా లైట్గా తుడుచుకొని లగేజ్ కట్టేసి స్టార్ట్ అయిపోయినాం. ఇక లేటే లేదు, మంచిగా రోడ్ కూడా నాన్ స్టాప్ వెళ్ళిపోవుడే. బోలో జై శ్రీరామ్. ఇక లేట్ ఏం లేదు. ఎంతైనా విజయవాడ లోకల్ కదా, ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. నేను సుక్కలు చూసిన, చెప్తున్నా, ఒక దిక్కు టాప్ బాక్స్. మేము నైట్ టైం జాకెట్స్ వేసుకున్నాం, ఇంకెప్పుడు జాకెట్స్ కూడా వేసుకోలేము, ఉబ్బరం ఇస్తుందని. అన్ని టాప్ బాక్స్ మీద పెట్టే వరకు కొంచెం ఇట్లా మూవ్ చేయగానే వెనకాల పోయి లేచేటట్టుంది సిచ్యువేషన్. ట్రాఫిక్ మాత్రం వరస్ట్ ఉంది. ఇక్కడ జనాలు కూడా అసలు ఎవరిని చూసుకుంటలేరు. నన్ను చూడు, ఈడ మొత్తం నేను కట్లు కొట్టాల్సి వస్తుంది, ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఆవుకుంటా ఎవ్వరు ఆగుతలేరు. ఎవరిని ఏం బ్లేమ్ చేయొద్దు, మనమే చూసుకుంటూ పోవాలి. సేఫ్గా వచ్చినాం, సేఫ్గా పోవాలి, అంతేగా. ఈ ఎగ్జాంపుల్ చూడు, ట్రాఫిక్. ఈ అన్న చూడుర్రి, సైకిల్ వేసుకుంటూ ఒకటే దిక్కు దొక్కుతుంది. ఇక లెఫ్ట్ స్పేస్ లేదు, రైట్ స్పేస్ లేదు, ఇక్కడ వాళ్ళు నాపిండు, అక్కడ వాళ్ళు నాపిండు. ఫైనల్లో తన్లాడి వెళ్ళిపోయింది ఇక లేట్ లేకుండా. ఈ చిట్టి చెల్లమ్మ రియాక్షన్ చూడుర్రి, అన్న ఎందుకు ఇట్లుండు కెమెరా ఇదంతా పట్టుకొని అని. వింతగా అనిపిస్తాం ఒక్కొక్కరికి. వీళ్ళు కూడా షాక్ అవుతారు, ఏంది గోప్రో ప్యాషన్ ప్రో దీని మీద కొట్టుడు ఏంది. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు షాక్ అయింది ఇదే. పెద్ద బండ్ల మీద పోతే కామన్, ఈ ప్యాషన్ ప్రో మీద ఏంది టాప్ బాక్స్ వేసుకొని ఇట్లా పోతుండు అని. కొందరేమో ఎక్స్ప్రెస్ చేసి చెప్పారు, అడిగిర్రు ఏంది బ్రో ఇదంతా ఇట్లా అని. కొందరేమో చూసుకుంటూ వెళ్ళిపోయారు. అంతే, ఇక మనం కూడా అంతవరకే ఉండాలి. ఈ జంగాటంకి వెళ్ళి ఎప్పుడు బయట పడతామా అని వెయిట్ చేసిన నేనైతే. ఫైనల్లీ కొంచెం స్పేస్ దొరకలే, వెళ్ళిపోయినా నాన్ స్టాప్. అబ్బాబ్బాబ్బా. వెల్కమ్ టు విజయవాడ ట్యాంక్ బండ్. సేమ్ మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఉన్నట్టే ఉంది, ఎగ్జాక్ట్ మన అంబేద్కర్ బొమ్మగా. అసలు చూస్తుంటే అయితే నాకు సేమ్ అదే వైబ్ అనిపించింది. కొంచెం ప్లేస్ డిఫరెంట్ అంతే, పిక్చర్ కానీ లైటింగ్స్ కానీ కొంచెం ఆల్మోస్ట్ సేమ్ అనిపించింది. ఎక్కడికి పోయినా చెప్రీలు మాత్రం ఉంటారు, అది మనకు తెలిసిందే. ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఈ క్యాండిడేట్ అసంటోడే. ఇంకొకైనా కూడా ఉండి ఫ్రెండ్ ముంగడు ఉన్నది అపాచీ అయినా, రైట్, అపాచీ RR310. ఇంకొక బ్యాచ్ చెప్రి అన్నదుడు ఈయన ఆయన్నే. మా జర్ర అయితే కొంచెం స్లిప్ అయ్యేటట్టు చేసిండు, ఆ సందులకెళ్ళే వస్తుండు. ఇక వాడిని ఓని ఏమనకు అని చెప్పిన, ఎందుకంటే మన ప్లేస్ కాదు, మనకు వెళ్ళి ఎందుకు, మనం జాగ్రత్త పోయినామా లేదా అని చూసుకోవాలి. అట్లా కెమెరాని చూసావు మరి ఎందుకో కానీ ఆ అన్న మాత్రం జీ అనుకుంటూ దింపుకుంటూ పోతుండు, ఓవర్ యాక్షన్ చేసుకుంటా. ఇంకా మనకి ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకుంటాం. హియర్ వి కమ్స్ విజయవాడ ట్రాఫిక్లో ఆల్మోస్ట్ 3 minutes అట్లా పైనే ఆగినాం. ఇక్కడ మనకు ఒక అక్క పరిచయం అయింది. ఆ అక్క పేరు నాకు పర్ఫెక్ట్ తెలియదు, మేబీ పర్ణికానే అనుకుంటున్నా. మేము మాట్లాడిన కన్వర్జేషన్లో అక్కకి ఒక ఛానల్ ఉందని చెప్పింది, పర్ణికా వ్లాగ్స్ అక్కది. చెక్ చేయండి, యూట్యూబ్ అయితే 1 lakh పైన ఎవరు, ఇన్స్టాగ్రామ్ 1000 అట్లూరు నార్మల్. అక్కడ ఎక్కువ యూట్యూబే నడుస్తుంది అక్కది. మీది లోకలేనా అన్న? యూట్యూబ్లో తక్కువ, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం లేచినాక యూట్యూబ్లో చేద్దామని ఆగుతున్నా. యూట్యూబ్లో తక్కువ, చాలా తక్కువ సపోర్ట్. అవునవును, ట్రై చేయాలి ఇక మెల్లమెల్ల, బిగినింగ్ కదా. మానిటైజేషన్ స్టార్ట్ అయిందా? గ్యాప్ వచ్చేసిందేమో, గ్యాప్ రావద్దాం యూట్యూబ్లో. అవును అవునవును, ఒక్కసారి క్లిక్ అయిందంటే తర్వాత సెట్ అయిపోతాం. లాంగ్ ప్రాసెస్, చాలా లాంగ్ ప్రాసెస్ యూట్యూబ్ అనేది. మన కష్టం చాలా ఉంటుంది, కష్టం మనం పడేది. ఎడిటింగ్ కూడా రోజు ఇష్టం మనం. అవును, అస్సలు ఉండదు అట్లా. మొన్ననే ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్లో టేస్ట్ ఆఫ్ బెజవాడ వాళ్ళు. రైట్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్. నేనే అవునా, పేడ్గా చేస్తారేమో.
నేను నార్మల్గానే చేస్తాను వాయిస్ ఓవర్, కానీ నార్మల్ నాది ఎడిటింగ్ కంటెంట్ ఉండదు కదా ఎక్కువ, పోయే కంటెంటే అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆ అక్కతో మాట్లాడితే సీరియస్లీ చెప్తున్నా, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు చాలా అంటే చాలా సూపర్గా మాట్లాడారు. ఇంకా చింటు మామని చూడరు ఇలా, అప్పటి చూస్తున్నా అది చూస్తుందేమో అని అస్సలు చూస్తలేదు. ఎంత ట్రై చేసినా ఇంకా ఈ నంబర్ ప్లేట్ చూడరు, ఏపీలో మామూలుగా లేదు. నంబర్ మన బండి నంబర్ ఏమో చిన్న గింత, ఆ ముంగడ పార్టీ జెండాలు ఇవి అవేమో పెద్దగా. జస్ట్ అసలు ఇక్కడ పోలీసుల ప్రాబ్లమే లేదు, చలాన్లు లేవు, పట్టించుకోరు. నేను చూసిన ఈ కొన్ని రోజులు బాగుంది. మన హైదరాబాద్లో ఇట్లా ఉంటే మన వాళ్ళు అసలు మామూలుగా ఏడికో ఎలిగిపోతారు, ఇట్లా ఎగిరిపోతారు అంతే, ఆగారు అసలు. నిన్న విజయవాడ వరకు మనకు మొత్తం 4 టోల్ గేట్స్ వచ్చినాయి. ఇది నంబర్ 5 టోల్ గేట్ నంబర్ 5 అన్నట్టు. చూద్దాం ఇంకెన్ని వస్తాయో మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చేరే వరకు. ఈ అక్క వాళ్ళేమో నన్ను అప్పటి నుంచి చూస్తున్నా, అద్దంలో అబ్జర్వ్ చేస్తున్నా. ఆ అక్క మొబైల్ తీసి సెర్చ్ కూడా చేసింది, మళ్ళీ మన కెమెరా ముందు రావద్దు అని చెప్పి అట్లా చూస్తుంది. మనం కూడా ఇబ్బంది పెట్టద్దు. ఒక చిన్న ఫోటోషూట్ చేసినాము, మన ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కూడా అప్లోడ్ చేసినాం. అంటే నేచర్ ఉండే మంచిగా అనిపించింది, మాకు బండికి కూడా రెస్ట్ కావాలి. సో అట్లే గ్యాప్లో ఫొటోస్ కూడా దిగేసినాం, చాలా బాగా వచ్చినాయి చూడండి. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. చెప్పాలంటే చాలా బ్రేక్ తీసుకున్నాం, ఆరామ్సే పోయినాము. అంత లేట్ అసలు నేను ఎప్పుడు పోలేదు జర్నీ, టైంపాస్ చేసుకుంటూ పోవాలి, అదే కదా మన కాన్సెప్ట్. మన పోయిన జర్నీలో గుర్తుంది కదా, ఒక గవర్నమెంట్ స్కూల్ లోపలికి పోయినాం మనం మ్యాప్ చూసుకుంటా. ఎగ్జాంపుల్ ఇదే, ఇక్కడ రైట్ చూపిస్తుంది, ఇక్కడ రూటే లేదు, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, వాళ్ళు అప్డేట్ చేయనట్టుర్రు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ పోయి మళ్ళీ రూట్లో పోయినాం. అట్లా ఉంటుంది, గుడ్డిగా నమ్మొద్దు ఎప్పుడైనా మ్యాప్స్ని. నాకే ఒక 4 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది మ్యాప్స్ విషయంలో. పోయినా మళ్ళీ ఆగిపోయినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినా సేమ్ ఈసారి కూడా. టోల్ గేట్ నెంబర్ 6 ఇప్పటి వరకు మనం జర్నీలో టోటల్ 6 టోల్ గేట్ చూసినాం. మేబీ ఇదే లాస్ట్ అనుకుంటున్నా, దగ్గరకు వచ్చేసినాం మేము ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ అందనంగా మాకు వెనకాలకి హారన్ వస్తుంది. నేను చూసే వరకు ఈ బ్రోస్ ఆపారు, ఎక్కడి నుంచి వస్తారు బ్రో, మంచిగా మాట్లాడారు. భీమవరం దగ్గర అదే అనుకుంటా, పోవాలి. రేపు మా ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ ఇంటికి పోతాం ఈరోజు. హైదరాబాద్ 4 ఫ్రెండ్స్ అందరం. మావాడే, మా రూమ్మేట్ హైదరాబాద్లో ఉంటాము. మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. థ్యాంక్ యూ. చలో రైట్ బ్రో, థ్యాంక్ యూ. సీరియస్లీ ఎంత బాగుందంటే మొత్తం కొబ్బరి చెట్లు, హాయి రోడ్లు, ఎక్కడ చూడు పచ్చగా, చాలా అంటే చాలా బాగుంది. ఫిదా నేనైతే, మస్తు అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వచ్చేసి కొత్త పూసల మర్రి. అరౌండ్ 5-10 కిలోమీటర్స్లోనే ఉన్నాం మేము. అక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది ఫ్లైఓవర్ మీద, బండి జారింది. ఈ ఆంటీని చూడు లెఫ్ట్లో కనిపిస్తుంది, ఆంటీ మూతికి బాగా డ్యామేజ్ అయింది. అంటే లైక్ ఆమె నడుచుకుంటూ పోతుంటే ఆటో గుద్దిందా, వీళ్ళు బైక్ మీద జారి పడ్డరా తెలియదు, ఇక వాళ్ళకే తెలియాలి. మావాడేమో రూట్ కొంచెం బాగుండదు, జాగ్రత్తగా రండి అన్నాడు. మాకు మ్యాప్స్ ఏమో అడ్డమైన అంటే వరస్ట్ రూట్ చూపించింది, కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్. యాక్చువల్ ఆ విలేజ్కి ఇది బ్యాక్ సైడ్ దారంట, ముంగడ దారి వేరుంటుంది, అట్లాగే చూపించాలి. మరి మాకు ఇద్దరం పెట్టుకున్న మ్యాప్స్ ఇద్దరికి ఇట్లనే చూపించింది. మేబీ తక్కువ డిస్టెన్స్ వస్తుందని షార్ట్ కట్ చూపించిందో ఏమో తెలియదు, కానీ కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్, మీరే చూడుర్రి. చాలాసేపు స్ట్రగుల్ అయిన తర్వాత మా వాడు అపోజిట్లోకి వెళ్ళి వచ్చింది, రూట్ ఇదే అని నాకు అర్థమైపోయింది. సో మళ్ళీ అట్లా పోతుంటే అబ్బాబ్బాబ్బా వెనకాల టాప్ బాక్స్, వెయిట్, ఇద్దరము, ఇక నా పరిస్థితి అర్థం చేసుకోరు మీరు. మొత్తం ఇట్లా ముంగడపై ఇట్లా లేస్తుంది, గాల్లోనే ఉంది. మొత్తం హ్యాండ్ తోటే కంట్రోల్ చేసిన, కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆఫ్ రోడింగ్. ఇంకా పెద్ద బండి ఉంటే ఎట్లుందో. ఇంకా ఆఫ్ రోడింగ్ కంప్లీట్ అయిపోయింది, మా గల్లీలోకి వచ్చేసినాం. ఇంకేం లేదు, అబౌట్ 500 మీటర్స్ 1 కిలోమీటర్ లోపలనే ఉండే ఇల్లు. ఇంకా లేట్ ఏం చేయలేదు, పోయి రెస్ట్ అయిపోయి ఆల్ట్ మాత్రం కోమా అయిపోయినాం నాకు తెలిసినంత వరకు. మేము అదంతా నడిపింది ఒక ఎత్తు, ఈ ఆఫ్ రోడింగ్ నడిపింది ఒక ఎత్తు. చూడు ఎట్లున్నాయో రోడ్లు చిన్న చిన్న. సో ఎట్టకెళ్ళి సేఫ్గా వచ్చేసినాం అంతే. ఇక ఇదే మా ఇల్లు.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిడిల్ క్లాస్ వ్లాగర్ 24. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేసేటోళ్ళు ప్రతి ఒక్కరికి మీన్స్ ఎ లాట్. స్టే ట్యూన్డ్ ఫర్ సెకండ్ వీడియో. కోడి పందాలు మామూలుగా ఉన్నాయి. థ్యాంక్ యూ.